అక్కడ ఇక్కడ కొందరిని మనం చూడగానే ఒకటి అనిపిస్తుంది, వీడికి కంప్లీట్గా రాక్షస లక్షణాలని, రాక్షస బుద్ధి ఉంది, వీడు మనిషి కాదురా, రాక్షసుడురా, రాక్షసుని తిరిగానే మాట్లాడతారా, రాక్షసుని తిరిగానే బిహేవ్ చేస్తారా అని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే ఈ రాక్షసుడు అనే పదం నేను ఎందుకు చెప్తున్నానంటే, రాక్షసులకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దేవుళ్ళకే మొక్కుతారు, దేవుళ్ళ కోసమే ప్రార్థిస్తారు, దేవుడి కోసమే తను తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని దేవుడు వచ్చి చెప్పు నాయన మీకు ఏం కావాలని చెప్పేసి అడిగితే, రాక్షసుడు నాకు వరాలు కావాలి, ఈ వరం ఆ వరం అని చెప్పేసి అడిగిన తర్వాత దేవుడు వరం ఇస్తాడు. అయితే ఆ రాక్షసుడు ఏం చేస్తాడు, ఎందుకంటే రాక్షసుడు కదా, ఆ రాక్షసుడు ఏం చేస్తాడు, సరే దేవుడైతే నాకు నేను అడిగిన వరాలు ఇచ్చిండు, ఇవి పనిచేస్తున్నాయా లేదా నేను ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి ఆ రాక్షసుడు ఏం చేస్తాడు, ఆ దేవుడి మీదనే ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక తర్వాత ఏమవుతుంది ఏమైంది అనేది మన అందరికి తెలిసిందే, చాలా సినిమాల రూపంలో పుస్తకాల రూపంలో మనం చదువుకున్నాం. అలాగే ప్రస్తుత ఈ యొక్క సమాజంలో కొందరు రాజకీయ నాయకులు రాక్షస లక్షణాలు కలిగే ఉన్నారు. ఎలా అంటే తను గెలవడానికి కష్టపడ్డ కార్యకర్తలు, అలాగే తన గెలుపులో భాగస్వాములైన కార్యకర్తలు, ఆ కార్యకర్తలు ఎట్లా అంటే కుటుంబాన్ని వదిలిపెట్టి ఫ్యామిలీని కంప్లీట్గా ఒక నెల రోజులు 2 నెలలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి తన గెలుపు కోసం పనిచేస్తే ఈ రాజకీయ నాయకుడు, ఎందుకంటే రాక్షస లక్షణాలు ఉంటాయి కదా వీళ్ళ కూడా, ఎవరైతే తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసే లేపకపోవడం, వాళ్ళు కలవడానికి వెళ్తే కలవకపోవడం, అలాగే వాళ్ళు ఏదైనా పని కావాలని చెప్పేసి పోతే ఈ రోజురా రేపురా అని చెప్పేసి తిప్పించుకోవడం, ఇది రాక్షస లక్షణాలు అంటే ఇరవై. ఎందుకంటే రాక్షసుడు ఫస్ట్ ప్రయోగాలు దేవుడి మీద చేస్తాడు కదా, వీళ్ళ కూడా ఎవరి మీద ప్రయోగం చేయడం తెలియక అర్థం కాక ఎవరైతే తనకు మంచిగా ఉంటారో, ఎవరైతే తన కోసం పనిచేసారో వాళ్ళ మీద ఫస్ట్ ప్రయోగాలు చేస్తారు ఈ రాజకీయ నాయకులు. ఇంకో దరిద్రమైన అలవాటు ఏంటంటే తన ఓటమి కోసం పనిచేసిన కొందరిని తీసుకొని పక్కన పెట్టుకుంటాడు ఈ రాజకీయ నాయకుడు, తన గెలుపు కోసం పనిచేసిన కొందరిని దూరం పెడతాడు ఈ రాజకీయ నాయకులు. అందుకే ఒక సామెత ఉంది, ఈ రాజకీయాలలో శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రుడు ఉండడు అని చెప్పేసి. తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను దూరం పెడతారు, తన ఓటమి కోసం పనిచేసిన కార్యకర్తల్ని దగ్గర పెట్టుకుంటాడు. ఇలాంటి రాజకీయ నాయకుల మీద ఆధారపడి మీరు మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు, మీరు రోడ్డు పాలై మీ కుటుంబాలని రోడ్డు పాలు చేయొద్దు అని చెప్పేసి చాలామంది యువకులకు నేను తెలియజేస్తున్నా. ఇప్పటివరకు నష్టపోయింది చాలు, ఇక ముందు మీరు నష్టపోవద్దు, మీరు మేలుకొని మీ యొక్క కుటుంబాలను మీరు బాగు చేసుకొని మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలనుకుంటున్నాను, దానికి మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, దయచేసి లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై భారత్, జై తెలంగాణ, జై హింద్.